నమస్తే అండి, వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ. ఈ క్లాస్లో సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్ గురించి, ఆ బిజినెసెస్ మెయింటైన్ చేస్తుండేటువంటి అకౌంట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. నంబర్ 1 బిజినెస్ వచ్చేసి పాపులర్ గా ఉండేటువంటి బిజినెసెస్ లో నంబర్ 1 బిజినెస్ సోల్ ట్రేడ్ బిజినెస్, నంబర్ 2 పార్ట్నర్షిప్ బిజినెస్, కోఆపరేటివ్ బిజినెసెస్, జాయింట్ ఇందు ఫ్యామిలీ బిజినెసెస్, నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయండి. సోల్ ట్రేడ్ బిజినెస్ అంటే సోల్ ఆ నేమ్ లోనే మనకు అర్థం అయిపోతుందండి. ఏమని? సోల్ అంటే ఒకటి అని అర్థం. ఒకే పర్సన్ ఓనర్ గా ఉంటూ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ రన్ చేస్తూ ప్రాఫిట్ కానీ లాస్ కానీ అతనే గెయిన్ చేసుకోగలిగితే అలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ నే సోల్ ట్రేడ్ బిజినెస్ గా ట్రీట్ చేస్తాం. ఈ సోల్ ట్రేడ్ బిజినెస్ లో ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు అంటే, ఎవ్రీ ఇయర్ వన్స్ ట్రయల్ బ్యాలెన్స్ ని బేస్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్ లో ఇన్కమ్స్ ఉంటాయి, గెయిన్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ లయబిలిటీస్ ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది సోల్ ట్రేడ్ బిజినెస్ లో. అదే పార్ట్నర్షిప్ బిజినెస్ లో అయితే, పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఏమి అంటే, ఫస్ట్ 2 or more than 2 persons కలిసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా వాళ్ళే బేర్ చేస్తూ బిజినెస్ రన్ చేస్తూ ఉంటే అలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ నే ఇక్కడ పార్ట్నర్షిప్ బిజినెస్ గా ట్రీట్ చేయడం జరుగుతుందండి. మనం ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు, దేన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు అంటే, ప్రీవియస్ ఇయర్ సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ ని బేస్ చేసుకొని సమ్ అడ్జస్ట్మెంట్స్ ని బేస్ చేసుకొని పార్ట్నర్షిప్ రీవాల్యుయేషన్ అకౌంట్, క్యాష్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్, ఇండివిజువల్ పార్ట్నర్స్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇదే టైప్ లో నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అంటే ఏమి, అవి ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేస్తాయి అనే విషయానికి వస్తే, అంటే ఇక్కడ ప్రాఫిట్ గురించి థింక్ చేయకుండా బిజినెస్ ఏవైతే చేస్తుంటాయో, ఏ ఫర్మ్స్ అయితే చేస్తుంటాయో అలాంటి ఫర్మ్స్ నే నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ సార్ వాళ్ళు మరి ఏమి ప్రాఫిట్ గురించి థింక్ చేయనప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎలా అనే విషయానికి వస్తే, వాటికి సమ్ డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయండి. అవి ఏవి అంటే, డొనేషన్స్ రూపంలో కావచ్చు, లేదా వాళ్ళే ఏవైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మెయింటైన్ చేసేసి దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ ఏవైనా కండక్ట్ చేసి దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ కావచ్చు. ఈ టైప్ లో వాళ్ళు మనీ అనేది అర్న్ చేసి దాంతో ఈ ఫర్మ్ ని మేనేజ్మెంట్ చేస్తూ రన్ చేయడం జరుగుతుంది. ఇంకా లాట్ ఆఫ్ ఉన్నాయండి, వాటికి ఏ విధంగా ఫండ్స్ వస్తాయో వాటన్నిటి గురించి ఒక క్లాస్ సపరేట్ గా ఇంట్రడక్షన్ పర్పస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మనం టూకీగా తెలుసుకోబోతున్నామండి. ఈ నాన్ ట్రేడింగ్ కన్సర్న్ ఎలాంటి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తుంది అంటే, ఇక్కడ చూడండి, ఒక రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ అనేది వాళ్ళు రిసిప్ట్స్ ఎన్ని ఉన్నాయి, పేమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేవన్నీ ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ రూపంలో అన్ని మెన్షన్ చేసుకొని ఉండటం జరుగుతుందండి. అట్ ది సేమ్ టైం సమ్ అడ్జస్ట్మెంట్స్ కూడా మెయింటైన్ చేసుకొని ఉండటం జరుగుతుంది. ఈ అడ్జస్ట్మెంట్స్ ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ని బేస్ చేసుకొని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని గురించి ఈ రోజు మనం ఈ క్లాస్ లో కంప్లీట్ గా తెలుసుకుందామండి. ఈ అకౌంట్ ప్రిపేర్ చేసే ముందు మీ అందరికి ఒక 2-3 పాయింట్స్ గుర్తు పెట్టుకోండి బాగా. మెయిన్ వచ్చేసి దాని యొక్క ప్రొఫార్మా టీ షేప్ లో ఉంటుంది. హెడ్ లైన్ వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని రాసింటారు. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అంటే ఇన్కమ్ కదా అని చెప్పేసి ఫస్ట్ కాలం ఇన్కమ్ అని రాసేయడం, సెకండ్ కాలం ని ఎక్స్పెండిచర్ గా మెన్షన్ చేసేయడం, సరే అని చెప్పేసి టూకీగా అన్ని వేసుకుంటూ వెళ్ళడం. అలా చేయకూడదండి. ఇక్కడ దీని యొక్క ప్రొఫార్మా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని మీరు టైటిల్ మెన్షన్ చేసినా, ఇక్కడ ఫస్ట్ కాలం ఎక్స్పెండిచర్ కాలం గానే మనం ట్రీట్ చేయాలి. డెబిట్ సైడ్ ఫస్ట్ కాలం ని మనం ఎక్స్పెండిచర్ కాలం గానే ట్రీట్ చేయాలి. ఇక్కడ అమౌంట్ కాలం 1, ఇన్కమ్ కాలంగా క్రెడిట్ సైడ్ ఉండేటువంటి కాలం ని ట్రీట్ చేస్తాం. ఇన్కమ్, నెక్స్ట్ అమౌంట్,
అని ఇలా 4 కాలమ్స్ తో ప్రొఫార్మా అనేది మనం వేసుకోవడం జరుగుతుందండి. ఇది ఫస్ట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్. అట్ ది సేమ్ టైం హెడ్లైన్ టైటిల్ ఆఫ్ ది అకౌంట్ నేమ్ రాసి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిఆర్ అని ఖచ్చితంగా మెన్షన్ చేసి తీరాలి, రైట్ సైడ్ సిఆర్ అని మెన్షన్ చేయాలి. డిఆర్ అంటే డెబిట్ సైడ్ అని ఇండికేట్ చేయడం జరుగుతుంది, సిఆర్ అంటే క్రెడిట్ సైడ్ అని ఇండికేట్ చేయడం జరుగుతుందండి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమి అంటే ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ని బేస్ చేసుకుని వాటిని పోస్ట్ చేసేటప్పుడు మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏమి అంటే 1 ఇయర్ లో ఏ ఎక్స్పెన్సెస్ అయినా సరే, ఇన్కమ్స్ అయినా సరే రిపీటెడ్ గా జరుగుతూ ఉంటాయో, అంటే 1 ఇయర్ 12 మంత్స్, ఎవ్రీ మంత్ కానీ లేదా ఎవ్రీ 2 మంత్స్ వన్స్ కానీ, 3 మంత్స్ వన్స్ కావచ్చు, 4 మంత్స్ వన్స్ కావచ్చు, 6 మంత్స్ వన్స్ కావచ్చు, ఈ రకంగా ఆ 12 మంత్స్ లో రిపీటెడ్ గా ఏ ఎక్స్పెన్సెస్ అయినా ఇన్కమ్స్ అయినా రిపీటెడ్ గా ఏవైతే జరుగుతాయో వాటిని మాత్రమే మనం ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోకి పోస్ట్ చేయాలి. ఇయర్లీ వన్స్ కానీ లేదా లైఫ్ టైం ఉండేటువంటి కాన్సెప్ట్స్ ఏవైనా ఉంటే అలాంటి వాటిని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోకి మనం మెన్షన్ చేయకూడదు. ఈ పాయింట్ చాలా క్లియర్ గా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోగలిగితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజీగా వేయగలుగుతారు. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. నెక్స్ట్ ఏంటి అంటే కింద ఇచ్చినటువంటి అడ్జస్ట్మెంట్ ని దృష్టిలో పెట్టుకోవాలండి. అవుట్ స్టాండింగ్ అనే వెంటనే మీకు మైండ్ లో ఫ్లాష్ కావాల్సిందేది ప్లస్ అనేది మైండ్ లో ఫ్లాష్ కావాలండి. ప్రీపెయిడ్ అంటే మైనస్ అనేది మైండ్ లో వచ్చేసేయాలి. నెక్స్ట్ మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఏ ఇయర్ దైతే ప్రిపేర్ చేస్తున్నామో ఆ ఇయర్ కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ లో ఏ కాన్సెప్ట్ అయినా సరే ఆ ఇయర్ కి సంబంధించిందే కాన్సెప్ట్ ఉంటే అలాంటి దానిని ఆ ప్రీవియస్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఉండే దానికి ప్లస్ చేసి చూపించాలి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇంకోసారి రిపీట్ చేస్తానా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏ ఇయర్ కి అయితే మనం మెన్షన్ చేస్తున్నాము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము ఆ ఇయర్ కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ లో ఉంటే ఆ కాన్సెప్ట్ ని రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఉండే కాన్సెప్ట్ కి యాడ్ చేసి చూపించాలి. ఇన్ కేస్ మనం 2015 కి ప్రిపేర్ చేస్తాం, 2014 కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఉంది అడ్జస్ట్మెంట్ లో 2014 కానీ లేదా 2016 కి సంబంధించి కానీ ఉందనుకోండి, అలా ప్రీవియస్ ఇయర్ కి సంబంధించింది కానీ లేదా ఫ్యూచర్ ఇయర్ కి సంబంధించినది కానీ ఉంటే అలాంటి దానిని మనం మైనస్ చేసి చూపించాలి. ఇది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 or 4 పాయింట్స్. ఈ పాయింట్స్ ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. రైట్, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ పోస్ట్ చేస్తూ వెళ్దాం. ఇక్కడ గుర్తు చెప్తా చూడండి, గుర్తుపెట్టుకోండి. రిసిప్ట్స్ అనేవి అన్ని ఇన్కమ్స్ గా ట్రీట్ చేస్తూ ఇన్కమ్ సైడ్ వేస్తాం. పేమెంట్స్ అన్నిటిని పేమెంట్స్ అంటే మనం పే చేసేవి, మనం పే చేస్తున్నామంటే ఆటోమేటిక్ గా అన్ని ఎక్స్పెన్సెస్ కాబట్టి వాటన్నిటిని ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేయాలి, ఎక్స్పెన్సెస్ సైడ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నార్మల్ గా డెబిట్ సైడ్ 2 తో స్టార్ట్ అవుతుంది, క్రెడిట్ సైడ్ బై తో స్టార్ట్ అవుతుంది ఏ కాన్సెప్ట్ అయినా. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తామో చూపిస్తా అండి. ఒక ఫర్మ్ వాళ్ళు జైన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఈ టైప్ లో ఉందంట. దానికి బేస్ చేసుకుని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయండి అంటున్నారు. ఇక్కడ పేమెంట్స్ ని ఫస్ట్ ఎక్స్పెండిచర్స్ గా మనం మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసే ముందు ఒక్కొక్క కాన్సెప్ట్ ని మనం గమనిస్తూ వెళ్ళాలి. ఎందుకు గమనించాలి అంటే మీకు ఇక్కడ ఒక కండిషన్ చెప్పిన, ఏమని చెప్పినా 1 ఇయర్ కి 12 మంత్స్ అండి. ఈ 12 మంత్స్ లో రిపీటెడ్ గా ఏవైతే జరుగుతూ ఉంటాయో అలాంటి వాటిని మాత్రమే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పిన. ఇక్కడ చూడండి బుక్స్ అనేవి ఉన్నాయి,
ఈ జైన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు బుక్స్ కొన్నారు, సమ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి సమ్ బుక్స్ కొన్నారు. ఎవ్రీ మంత్ ఒక్కో రికార్డ్ మెయింటైన్ చేయడానికి పర్చేజ్ చేస్తూ ఉంటారా? ఫర్మ్ స్టార్ట్ అయినప్పుడు ఒక సమ్ రికార్డ్స్ అనేవి పర్చేజ్ చేసింటారు, అవి సమ్ ఇయర్స్ వరకు ఆ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి 1 year లో ఇవి రిపీటెడ్ గా బుక్స్ అనేది కొనడం అమ్మడం ఇట్లా జరగద్దు. లేదా మాటికి కొనడం, ఒక్కొక్క మంత్ ఒక్కొక్క బుక్ పెట్టడం అట్లాంటివి కూడా జరగదు రికార్డ్స్ పరంగా. కాబట్టి అది 1 year లో రిపీట్ కానటువంటి అసెట్ కాబట్టి అలాంటి వాటిని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేయబడదు. నెక్స్ట్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ఇన్సూరెన్స్ అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. ఎవ్రీ మంత్ 1 month కి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. లేక ట్రిప్ సిమెంట్ ఎక్కడైనా ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ మూవ్ అయ్యేటప్పుడు అక్కడ స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి రీచ్ కావాల్సినటువంటి ప్లేస్ వరకు సేఫ్టీగా పోతుందో లేదో అనే ఉద్దేశంతో ఆ ట్రిప్ కూడా ఇన్సూరెన్స్ చేయిస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ గా మధ్యలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి యాక్సిడెంట్ జరిగినో లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం వచ్చేనో ఏమైనా జరిగిపోతే ఆ ఇన్సూరెన్స్ అనేది రికవరీ చేసుకోవచ్చని ఆ ట్రిప్ కు మాత్రమే కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుందండి. ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ గా మీకు చెప్తాను. ఇన్సూరెన్స్ అంటే ఆల్మోస్ట్ 1 month చేయొచ్చు, 10 days చేసుకోవచ్చు. వాళ్ళ సిచ్యువేషన్ ని బట్టి టైమింగ్ ని బేస్ చేసుకుని కూడా ఇన్సూరెన్స్ అనేది చేసుకోవచ్చు. 1 year లో ఇది రిపీటెడ్ గా జరిగేటువంటి కాన్సెప్ట్ కాబట్టి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి ఇన్సూరెన్స్ అనేది పేమెంట్ సైడ్ ఉంది. పేమెంట్ సైడ్ ఉండే ఆల్మోస్ట్ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేయాలి అని చెప్పినా కాబట్టి ఈ పేమెంట్స్ ని ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేస్తూ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్సూరెన్స్ అడ్జస్ట్మెంట్ ఉందేమో చూడండి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలి, ఇన్నర్ లోనే 900 అని మెన్షన్ చేయాలి. అయిన తర్వాత అడ్జస్ట్మెంట్ ఏముందో చూడాలి. అవుట్ స్టాండింగ్ స్టేషనరీ, అవుట్ స్టాండింగ్ ఇన్సూరెన్స్ ఏముందంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని ఉంది. ప్రీపెయిడ్ అంటే ఏమని చెప్పినా అండి, మైనస్ అనేది మనకు గుర్తుకు రావాలి అని చెప్పిన. ప్రీపెయిడ్ అంటే మైనస్ అని చెప్పిన. ప్రీపెయిడ్ అంటే ఆల్రెడీ ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ లోనే నేర్చేసుకుని ఉంటారండి. ప్రీపెయిడ్ అంటే ఇంకా వర్క్ కాకుండా ముందే మనం అడ్వాన్స్ గా పే చేసినటువంటి అమౌంట్ నే ప్రీపెయిడ్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ ప్రీపెయిడ్ అమౌంట్ ఎంత ఉందండి, 400. 900 లో 400 పోతే రిమైనింగ్ 500. నెక్స్ట్ సాలరీస్. సాలరీస్ అనేది ఎవ్రీ మంత్ పే చేస్తారు కాబట్టి ఇది కూడా డైరెక్ట్ గా టు సాలరీస్ మెన్షన్ చేస్తాం. అడ్జస్ట్మెంట్ ఉందేమో చూడండి. ఇది చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ఏ కాన్సెప్ట్ అడ్జస్ట్మెంట్ ఉందండి, సాలరీస్ కి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి సాలరీ అమౌంట్ ఎంత, 1000 రూపీస్ ఇన్నర్ లోనే రాయాలి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ అంటున్నాడు. ప్రీపెయిడ్ అంటే మైనస్, అవుట్ స్టాండింగ్ అంటే ప్లస్. అవుట్ స్టాండింగ్ అంటే ఏమి అంటే వర్క్ అయిపోయినా కూడా మనం ఇంకా వాళ్ళకి అమౌంట్ పే చేయాల్సినది ఉంది అని అర్థం అనమాట. ఇంకా పే చేయాల్సినటువంటి ఉండేటువంటి అమౌంట్ నే ఇక్కడ అవుట్ స్టాండింగ్ గా ట్రీట్ చేస్తాం, దాన్ని ప్లస్ చేయాలి. అవుట్ స్టాండింగ్ సాలరీస్ అడ్జస్ట్మెంట్ ఎంత ఇచ్చినారండి, 500. మొత్తం 1500 మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ రిపేర్స్ అంటాం. రిపేర్స్ అంటే ఆఫీస్ లో సిస్టమ్స్ రిపేర్ వచ్చిండొచ్చు, ఎలక్ట్రికల్ ఏమైనా రిపేర్స్ వచ్చిండొచ్చు, లేదా కంపెనీ వెహికల్స్ ఏమైనా రిపేర్ వచ్చిండొచ్చు. అది ఏ టైం 1 year లో ఒక్కసారి వస్తుంది, లేదా ఏదో 3 years వన్స్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి. ఏ నిమిషంలోనైనా రావచ్చు, 1 month లో ఎన్నిసార్లు అయినా రావచ్చు. కాబట్టి అది 1 year లో రిపీటెడ్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇక్కడ మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. టు రిపేర్స్. అడ్జస్ట్మెంట్ ఉందేమో చూడాలండి. అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి డైరెక్ట్ గా అవుటర్ లో 1800 అని మెన్షన్ చేసేయచ్చు. 1800 అని మెన్షన్ చేసేయచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి అంటారండి తెలుగులో. ఒక బిజినెస్ రన్ చేసినప్పుడు పెట్టుబడి అనేది నెల నెలా సమ్ అమౌంట్ పెట్టుబడిగా పెట్టారండి. ఒక్కసారి పెట్టుబడి పెట్టేస్తారు,
తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా సమ్ ఇయర్స్ తర్వాత ఇంకా ఎక్కువ కావాలనుకోండి, అప్పుడు ఇంకా సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కి యాడ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వన్ ఆఫ్ ది అసెట్, కాబట్టి అది ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోకి మెన్షన్ చేయడం జరగదు. బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ లో ఆ బ్యాలెన్స్ షీట్ లోకి ఇన్వెస్ట్మెంట్ అనేది వెళ్ళటం జరుగుతుంది. నెక్స్ట్ ఏముంది, స్టేషనరీ టు స్టేషనరీ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి స్టేషనరీ బిల్ ఎంత అండి, 800 ప్లస్ అవుట్ స్టాండింగ్ స్టేషనరీ బిల్ ఎంత ఉందండి, అడ్జస్ట్మెంట్ 200 రెండు యాడ్ చేస్తే 1000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది, టోర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఇది కూడా ఆల్మోస్ట్ టోర్నమెంట్ కి సంబంధించినటువంటివి 1 ఇయర్ లో ఒకసారి టోర్నమెంట్ ఇది చేయడం జరుగుతుంది. ఇలాంటి టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ కూడా ఇందులో రావటం జరగదు. నెక్స్ట్ ఇక్కడ రీపేమెంట్ సైడ్ ఉండేటువంటి కాన్సెప్ట్స్ అన్ని అయిపోయాయండి. నెక్స్ట్ రిసిప్ట్ సైడ్ ఏమున్నాయో చూడండి. రిసిప్ట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఈ అమౌంట్ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయడం జరగదు. ఏమంటే నెక్స్ట్ టు సబ్స్క్రిప్షన్స్ అంటే తెలుగులో చందాలు అనే అర్థం అండి. చందాలు అనేవి, సబ్స్క్రిప్షన్స్ అనేవి ఇయర్లీ వన్స్ ఇప్పించుకోవాలనేటువంటి రూల్ ఏం లేదండి. ఇవి ప్రాఫిట్ కోసం థింక్ చేయకుండా సొసైటీకి సర్వ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఫర్మ్స్ కాబట్టి నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అనేవి ఏదైనా ఉచిత కంటి ఆపరేషన్స్ అని, లేదా చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్స్ అని చెప్పేసి 6 months వన్స్ అలా గ్యాప్ ఇచ్చి చేసేటువంటి సిచ్యువేషన్స్ లో దానికోసమే సపరేట్ గా సబ్స్క్రిప్షన్స్ అనేవి తీసుకోవచ్చు, చందాలు అనేవి వసూలు చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ కి సబ్స్క్రిప్షన్స్ అనేవి వాళ్ళు వసూలు చేసుకోవచ్చు. కాబట్టి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈ సబ్స్క్రిప్షన్స్ అనేవి వసూలు చేస్తూ ఉంటారు. వాటిని మనం ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో వేసుకోవడం జరుగుతుంది. ఇన్కమ్ సైడ్ సబ్స్క్రిప్షన్స్ అనేది ఇన్కమ్ కాబట్టి డైరెక్ట్ గా సబ్స్క్రిప్షన్స్ అని మెన్షన్ చేసేసి దానికి అడ్జస్ట్మెంట్ ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం చేసినాడు, 2014 సంబంధించి ఇచ్చినాడు, 2015 సంబంధించి ఇచ్చినాడు, 2016 సంబంధించి కూడా ఇచ్చినాడు. ఇక్కడ 3 years ఇచ్చినారు కదా సార్, ఏ ఇయర్ ది ఎలా తీసుకోవాలి అంటే మనం ఏ ఇయర్ కి సంబంధించి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ ఇయర్ కి సంబంధించిన దాన్ని మాత్రమే తీసుకోవాలండి. ఇక ప్రీవియస్ ఇయర్ దున్నా ఫ్యూచర్ ఇయర్ దున్నా నేను మేనేజ్ చేయమని చెప్పిన స్టార్టింగ్ లో, కానీ కింద బ్రాకెట్ లో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటే సబ్స్క్రిప్షన్స్ ఫర్ ది ఇయర్ అని చెప్పేసి 2014 లేదా 2016 అని ఇలా బ్రాకెట్ లో మెన్షన్ చేసి ఉంటే అలాంటి వాటిని మాత్రమే ఇక్కడ మైనస్ చేసి చూపించాలి. ఇక్కడ వరుసగా 1 by 1 ఇచ్చినారు కదా, వీటిని మైనస్ చేయడానికి వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తాండేది 2015 కాబట్టి 2015 సంబంధించి ఎంత సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయో అది మెన్షన్ చేయాలి. అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి వాటిని ఇన్నర్ లోనే మెన్షన్ చేసుకోవాలి. 9100 అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ ఫర్ ది ఇయర్ 2015 అన్నాడు. మనం 2015 సంబంధించినటువంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అదే ఇయర్ కి సంబంధించినవి ఇస్తే అలాంటి వాటిని ప్లస్ చేయాలి. ఒకవేళ 2014 కానీ 2016 కానీ ఇచ్చినట్టయితే అలాంటి వాటిని మైనస్ చేసి చూపించాలి. ఇక్కడ 2015 కాబట్టి ప్లస్ సబ్స్క్రిప్షన్స్ for the year 2015 అని మెన్షన్ చేసేసి ఎంత ఇచ్చినాడు ఇక్కడ 900 కాబట్టి 900 రెండు యాడ్ చేస్తే 10,000 రూపీస్ వస్తుంది. రెండు యాడ్ చేస్తే 10,000 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ అయిపోయిందండి, సబ్స్క్రిప్షన్స్ కి సంబంధించి పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్. సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ అనేవి మన ఫర్మ్ కి
న్యూస్ పేపర్స్ అనేవి రోజు ఒక 2-3 టైప్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వస్తున్నాయి అనుకోండి, వాటన్నిటిని ఓల్డ్ న్యూస్ పేపర్స్ 1 ఇయర్, ఒక 1 మంత్ 2 మంత్స్ కలిపేసి మనం తీసుకునేసి వాటిని వెంటనే సేల్ చేసేస్తా ఉంటాం, గుజరీకి వేసేస్తా ఉంటారు. అది ఇయర్లీ రిపీటెడ్ గా జరుగుతూ ఉండేటువంటి ఎక్స్పెండిచర్ కాబట్టి అలాంటి దాన్ని కూడా మనం ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోకి మెన్షన్ చేయడం జరుగుతుందండి. కాబట్టి అది ఎంత ఉంది, టు సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ బై సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఎంత ఉందండి, 500. నెక్స్ట్ టోర్నమెంట్ ఫండ్, ఇది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరుగుదండి. దీంట్లో దాన్ని తీసుకెళ్లి బ్యాలెన్స్ షీట్ లో వేయడం జరుగుతుంది మనం. ఏం తర్వాత టు డొనేషన్స్. డొనేషన్స్ అంటే విరాళాలు అని అర్థం అండి. డొనేషన్స్ అనేది సమ్ సిచ్యువేషన్స్ లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో వేయటం జరుగుతుంది, సమ్ సిచ్యువేషన్స్ లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో వేయటం జరగదు. ఏ టైపు, ఎందుకు వేయరు, ఎందుకు అనేది డొనేషన్స్ గురించి సపరేట్ ఒక క్లాస్ అనేది మరి నెక్స్ట్ ఇస్తానండి. ఇక్కడ ప్రెజెంటేషన్స్ అనేది తీసుకొచ్చేసి డొనేషన్స్ అంటే విరాళాలు అంటారండి. వీటిని బై డొనేషన్స్. అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందేమో ముందుగానే చూసుకోవాలండి, ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా 1800 మెన్షన్ చేసేస్తాం. ఇప్పుడు కంప్లీట్ గా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో అడ్జస్ట్మెంట్ లో ఉండేటువంటి పాయింట్స్ అన్నిటిని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో పోస్ట్ చేసేసినామండి. అన్ని అయిపోయినాయి. ఇక్కడ ఇంకా సమ్ పాయింట్స్ మిస్ అయినాయి సార్ అంటే అవి బ్యాలెన్స్ షీట్ కి సంబంధించినటువంటి సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అసెట్స్ ఏంటంటే ఇక్కడ మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తర్వాత ప్రొసీజర్ ప్రకారం అయితే బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అందులోకి సమ్ కాన్సెప్ట్స్ అనేవి వెళ్ళటం జరుగుతుందండి. ఇక్కడ ఓన్లీ మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఉండేటువంటి ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ని మాత్రమే బేస్ చేసుకొని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. అన్ని పోస్టింగ్స్ అయిపోయిన తర్వాత రఫ్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే పాయింట్ ఏమి అంటే అండి, ఇక్కడ డెబిట్ అమౌంట్ ఎక్కువగా ఉందా, ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయా అనేది ఒకసారి రఫ్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్కమ్స్ చూద్దాం. ఇదొక 1800, 10,000, 11,000, 12,300 ఉందండి. 12,300 ఉంది ఇన్కమ్స్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఏమున్నాయో చూడండి. 500, 2,000, 3,000, 3,000, 4,800, 4,800 ఇలా రఫ్ గా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఇన్కమ్స్ ఇంత ఉన్నాయంట, ఎక్స్పెన్సెస్ ఇంత ఉన్నాయంట. ఇప్పుడు ఏది ఎక్కువగా ఉన్నట్టంటే మనకి ఆల్మోస్ట్ ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇదే అమౌంట్ ని ఇక్కడ 12,300 గా మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ని అలానే తీసుకొచ్చేసి ఎక్స్పెండిచర్ సైడ్ 12,300 మెన్షన్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ ఎక్స్పెండిచర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఇన్కమ్స్ లో నుంచి మైనస్ చేయాలండి. చూడండి, 0లో పోతే 0, 0లో 0 పోతే 0, 13 అండి. 13లో 8 పోతే 5, 2లో 1 బార్ తీసుకొని ఉంటాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుందండి. 11లో 4 పోతే 7 గా ట్రేడ్ చేస్తాం. ఇక్కడ ఈ ఇన్కమ్స్ లో నుండి ఎక్స్పెన్సెస్ అమౌంట్ మైనస్ చేసిన తర్వాత వచ్చేటువంటి అమౌంట్ ని, బ్యాలెన్సింగ్ అమౌంట్ ని ఇక్కడ మనం సర్ప్లస్ గా ట్రీట్ చేయడం జరుగుతుందండి. టు సర్ప్లస్, సర్ప్లస్ గా ట్రీట్ చేస్తూ 7,500 అని మెన్షన్ చేయాలి. ఇక్కడ కింద బ్రాకెట్ లో ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ఇలా మెన్షన్ చేయాలండి. వచ్చినటువంటి బ్యాలెన్సింగ్ అమౌంట్ ని ఈ టైప్ లో మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజీగా మనం ప్రిపేర్ చేసేయచ్చండి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏమి అంటే, జస్ట్ మీకు గుర్తు కోసం నేను ఇక్కడ ఇలా చెప్తానండి. 1 ఇయర్ లో
రిపీటెడ్ గా అంటే ఉండేటువంటి 12 మంత్స్ లో రిపీటెడ్ గా ఏ ఎక్స్పెన్సెస్ అయినా సరే ఏ ఇన్కమ్స్ అయినా సరే రొటేట్ అవుతూ ఉంటే అలాంటి టైప్ ఆఫ్ వాటిని మనం ఇక్కడ ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేసేయగలుగుతారు. అట్ ది సేమ్ టైం అనదర్ పాయింట్ ఏమి అంటే ఏ ఇయర్ దైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో ఆ ఇయర్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైనా అడ్జస్ట్మెంట్ లో ఇచ్చినట్టు ఉంటే అలాంటి వాటిని ప్లస్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తా అనేది 2014 కి సంబంధించింది కానీ 2016 కి సంబంధించింది కానీ ఏవైనా కాన్సెప్ట్స్ అడ్జస్ట్మెంట్ లో ఇచ్చినట్టయితే అలాంటి వాటిని మైనస్ చేసి చూపించాలి. ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే అవుట్ స్టాండింగ్ అయితే ప్లస్ అనేది గుర్తుపెట్టుకోండి, అదే ప్రీపెయిడ్ అయితే మైనస్ అనేది గుర్తుపెట్టుకోండి. అడ్జస్ట్మెంట్ లో అవుట్ స్టాండింగ్ కి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఇస్తే అలాంటి కాన్సెప్ట్స్ ని రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ కి యాడ్ చేసి చూపించండి. ప్రీపెయిడ్ అని ఇచ్చినట్టయితే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ లో నుండి మైనస్ చేసి చూపించండి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోగలిగితే ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోగలిగితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫ్రీగా సింపుల్ గా చేసేసి 10 మార్క్స్ తెచ్చుకునేటువంటి కెపాసిటీ మీలో వస్తుందండి. ఇదండి ఈ రోజు ఈ క్లాస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇంకా మా ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియో చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.